ఆర్సీబీ ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచ్ లో కేకేఆర్ పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా వారు తమ వ్యూహం ఎంత సమతుల్యంగా ఉందో, చిన్నస్వామి స్టేడియంలో విజయాల బాటలో ఉన్నారో రుజువు చేశారు. కృణాల్ పాండ్యా తన స్పిన్ తో కీలకమైన 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని కుదేలు చేశాడు. విరాట్ కోహ్లీ, జోస్ హాజల్వుడ్, ఫిల్ సాల్ట్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఆర్సీబీ విజయ రహస్యాలను బయటపెట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో రాణిస్తూ తమ సత్తాను ప్రదర్శించింది. బౌలింగ్ నుండి బ్యాటింగ్ వరకు ఆరంభ దూకుడుతో సహా ప్రతిదీ ఆర్సీబీకి అనుకూలంగా జరిగింది. ఈ విజయంలో కేవలం ఆర్సీబీ 2 పాయింట్లు సంపాదించడమే కాదు, ఈ సీజన్ లో తమ వ్యూహం ఎంత సమతుల్యంగా ఉందో, నిలకడగా ఆడగలిగే జట్టుగా మారిందో చూపించింది. ఆర్సీబీ గతంలో చాలా ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఈ విజయం వారి అభిమానులకు విశ్వాసాన్ని పెంచేలా ఉంది. మంచి వ్యూహంతో బరిలోకి దిగిన ఆర్సీబీ సీజన్ అంతటా తమ ప్రదర్శనను నిలబెట్టగలిగితేనే సంకేతాలను అందించింది. కేకేఆర్ పై విజయం ద్వారా కనిపించిన 3 ప్రధాన సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, చిన్నస్వామి స్టేడియంలో విజయానికి అవసరమైన బ్లూ ప్రింట్ సిద్ధం. ఆర్సీబీ ఎప్పుడు తమ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో నిలకడగా విజయాలను అందుకోవడంలో విఫలమవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు వారు సరైన బౌలింగ్ లైనప్ ను రూపొందించుకోవడం ద్వారా ఫ్లాట్ పిచ్లపై ఎలా రాణించాలో నేర్చుకున్నారు. జోస్ హాజల్వుడ్, కృణాల్ పాండ్యా వంటి బౌలర్లు పరుగుల రేటును నియంత్రించగల సామర్థ్యంతో ఉన్నారు. భువీ లేకున్నా రసిక్ సలందర్ తన స్లో బంతులతో వైవిధ్యాన్ని జోడించారు. నెంబర్ 2, ఆర్సీబీకి కొత్త అస్త్రం కృణాల్ పాండ్యా స్పిన్ మ్యాజిక్. ఈ మ్యాచ్ లో ఆర్సీబీకి మరో పెద్ద ప్లేస్ కృణాల్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన. బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ పై కూడా కృణాల్ పాండ్యా 4 ఓవర్లలో 29 పరుగులకే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని తీవ్రంగా దెబ్బతీశాడు. అతడు ముఖ్యంగా అజింక్య రహానే, రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్లను అవుట్ చేయడం ద్వారా కేకేఆర్ మిడిల్ ఆర్డర్ ను పూర్తిగా కుదేలు చేశాడు. నెంబర్ 3, ఆర్సీబీ బిగ్ 3 కోహ్లీ, హేజల్వుడ్, ఫిల్ సాల్ట్ అద్భుతమైన ప్రదర్శన. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ యొక్క ప్రధాన ఆటగాళ్లు మెరిశారు. విరాట్ కోహ్లీ 30 బంతులు అర్ధ సెంచరీ పూర్తి చేసి T20లో అతనికి సరికొత్త శైలిని అందించాడు. అతను తొలి 10 బంతుల్లోనే 25 పరుగులు చేయడం అతని దూకుడు ఆటను చూపించింది. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కోహ్లీ మెరుగయ్యాడని చెప్పడానికి అతను వరుణ్ చక్రవర్తిని 4 కొట్టి అవుట్ చేసిన విధానం గుర్తుండేలా ఉంది. గత సీజన్ లో ఆరెంజ్ కప్ గెలిచిన తర్వాత కూడా కోహ్లీ తన ఆట తీరును మరింత మెరుగుపరచడం ఆర్సీబీ అభిమానులకు శుభవార్త. ఇక కేకేఆర్ పై ఆర్సీబీ విజయం కేవలం 2 పాయింట్లను సంపాదించడం మాత్రమే కాదు, వారి ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించడమే. బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ రెచ్చిపోయి స్పిన్నర్లు తమ నియంత్రణను చూపించి పేసర్లు కీలక సమయాల్లో ఒత్తిడిని కొనసాగించడం ద్వారా ఈ విజయాన్ని సులభం చేశారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లోని దూకుడైన ఉద్దేశం, మిడిల్ ఓవర్లలో కృణాల్ పాండ్యా నియంత్రణ, హేజల్వుడ్ స్థిరత ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయ రహస్యాలను బయటపెట్టింది.